ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉందువు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటామండి. ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటామో మన దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుంటారు. అందరికీ కనిపించే విధంగా తన మహిమను ప్రకాశించే విధముగా మనల్ని తన మహిమార్థమే వాడుకుంటారు. ఉదాహరణకు మా చిన్నప్పుడు మా అమ్మగారు ఒక పనికిరాని పాత్రను పక్కన పెట్టేశారు. అయితే నేను నా తమ్ముడు ఆ యొక్క పనికిరాని పాత్రని ఒక కంసాలి దగ్గరికి తీసుకువెళ్ళాం. వారు దానిని కరిగించి ఒక మంచి అందమైన నెమలిగా మోల్డ్ చేశారండి. అప్పుడు మా అమ్మగారికి అది ఇచ్చినప్పుడు దాన్ని ఇంట్లో షోకేస్లో పెట్టారు. ఇప్పుడు దాన్ని అందరూ చూసి ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. మన జీవితాలు కూడా ఇలా ఈ పనికిరాని పాత్రగా ఉన్నాయేమో, ఎన్నో లోపములు కలిగి ఉన్నామేమో. మనం ఎప్పుడైతే మనల్ని మనం మన యేసయ్య చేతికి అప్పగించుకుంటామో మన యేసయ్య కూడా మంచి కుమ్మరి అండి. మనకి ఒక మంచి రూపాన్ని మన యేసయ్య అనుగ్రహిస్తారు. అంటే కష్టములు వచ్చినప్పుడు మనకు బాధ ఉంటుంది, కానీ ఆ కష్టాల కొలుములో దేవుడు ఒక మంచి అద్భుతమైన పాత్రను బయటకు తీసుకొస్తారండి. అందుకనే శ్రమలను చూసి భయపడకండి. ఇక్కడ ఏ విధంగా పనికిరాని పాత్ర ఒక అందమైన నెమలిగా తయారైందో మన జీవితంని యేసయ్య చేతిలో పెట్టినప్పుడు యేసయ్య మనల్ని కూడా మోల్డ్ చేస్తారు. తన మహిమార్థమే ఒక భూషణ కిరీటముగా మనల్ని కూడా చేస్తారండి. అప్పుడు మనం సంపూర్ణమైనప్పుడు మనల్ని కూడా ఎత్తిపట్టుకుంటారు. అనేక మంది జీవితములకు ఆశీర్వాదకరముగా మనల్ని నిలబెట్టుకుంటారండి. కాబట్టి ఇది మనల్ని మనం మన యేసయ్యకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన మా జీవితంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మమ్మల్ని సరిచేయండి. ఇదిగో ప్రభా, ఆ కంసాలి అగ్ని ద్వారా ఏ విధంగా ఆ పాత్రను కరిగిస్తారో మమ్మల్ని కూడా నాయన సరిచేయండి. మాలో ఉన్న లోపములను తీసివేసి ప్రభా మమ్మల్ని సువర్ణంగా తయారు చేయండి. మీ నామ మహిమార్థమే మీ చేతిలో భూషణ కిరీటముగా మమ్మల్ని తయారు చేయండి. రాజకీయ మకుటముగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.